ప్రైజ్ రాడండి. అన్నయ్యది పరిపూర్ణంగా ప్రవీణ్ అన్నయ్య గురించి బయటికి రావాలి అని అంటే ఒక విషయం, ఆయనతో డిబేట్ జరిపిన ప్రతి ఒక్కరిని విచారణ చేయండి. ప్రతి ఒక్కరిని, ఈయనకు సంబంధించిన వాళ్ళనైనా, క్రిస్టియన్స్ అయినా సరే, అన్నులకు సంబంధించిన వాళ్ళైనా సరే, ఈ కరుణాకర్ అయినా, ప్రసాద్ అయినా సరే, లలిత్ గారైనా సరే, ఎవరినైనా సరే, వాళ్ళని అటువైపోవాలని ఇటువైపోవాలని అందరిని మొత్తాన్ని ఏ భేదము లేకుండా, ఏ ఆలోచన లేకుండా సమానత్వంతో అందరినీ ఎంకవేరి చేయండి. అందరి ఫోన్లు ట్యాప్ చేసి చూడండి, వాస్తవం బయటకు వస్తుంది. ఈయనతో డిబేట్ జరిపిన ఈయన దరుబోళ్ళు కూడా, ఈ అన్న దరుబోళ్ళు కూడా, వీళ్ళు ఒక టీమ్గా కూర్చొని డిబేట్ జరిపారు కదా, ముగ్గురు నలుగురు, ఎక్కువ శాతం ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు. సుమో అన్నయ్య ఏదో ఉంది ఆయన పేరు కూడా, ఇంకొక అన్నయ్య పేరు ఏదో ఉంది, వాళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదండి. వాళ్ళని వీళ్ళని మొత్తం ఫోన్లు ట్యాప్ చేయండి, మొత్తం చూడండి. ఈయనకు సమీపముగా ఉండ వాళ్ళ ద్వారానే హత్య జరిగింది. ఎలా జరిగిద్ది అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళేది ఎవరికి తెలిసిద్దండి? సమీపస్తులకే కదా తెలిసేది, దగ్గర ఉండ వాళ్ళకే కదా తెలిసేది, స్నేహంగా ఉండ వాళ్ళకే కదా తెలిసేది. వీళ్ళ దరుబోలని వాళ్ళ దరుబోలని ఎంక్వైరీ చేస్తే ఏ భేదం లేకుండా వాస్తవం బయటకు వచ్చింది. అంటే సత్యం బయటికి రావాలని మాత్రమే కోరుతున్నాం. ఆల్రెడీ పాపం ఆ సిస్టర్ వాళ్ళు చెప్పేసింది, నా భర్త రివెంజ్ తీర్చుకునే మనసు కాదు, మేము కూడా అలా ఏమన్నాం, మేము క్షమించేసాము, ఆల్రెడీ మేము క్షమించామన్నదామా, క్షమిస్తాము అని కూడా కాదు, మేము క్షమించాము అన్నది. కనుక వాస్తవం ఒక్కటి బయటకు వస్తే చాలండి, సత్యం అనేది బయటపడాలంతే. కొంచెమైనా ఇప్పుడు ప్రజలు ఆంధ్రాలో కొంచెం పర్వాలేదు, సత్యం అనేది నిజం అనేది ఇంకా సజీవంగానే ఉంది అనేది బయలుపరచండి, తెలియపరచండి సమస్త దేశాలకి, చుట్టుపక్కల ఉన్న దేశాలకి, అందరూ ఏలెత్తి చూపేలా కాకుండా. ఆల్రెడీ క్రిస్టియన్స్ అని అంటే హింసించటంలో ఆంధ్ర ఫస్ట్లో వచ్చింది కదా, ర్యాంక్ వచ్చింది అని కూడా చెప్పిండు అన్నయ్య ఒకసారి. అట్లా కాకుండా వచ్చింది ఆల్రెడీ, కానీ మనస్సాక్షి అనేది ఇంకా కొంచెమైనా పనిచేస్తుంది. అందరూ సచ్చిన వారిలా లేరు, సున్నమగొట్టిన సమాధుల వలె లేరు, సజీవులుగా ఉన్న వాళ్ళు కూడా కొంతవటికి ఉన్నది ఈ దేశంలో అని నిరూపించాలి అని అంటే అందరే ట్యాప్ చేయండి ఫోన్లు, అందరినీ ఎంక్వైరీ చేయండి పోలీసులు గారు దయచేసి.